జిల్లాకు సంబంధించినటువంటి పునర్వికాశ్రీ ఆ చిన్న పాపకు సంబంధించిన చికిత్సకి 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరం. అందుకే క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళారు తల్లిదండ్రులు, అనేక మంది దాతలు, పాకెట్ మనీని తీసి బయటికి ఇచ్చినటువంటి వాళ్ళు, ఇలా అనేక మంది ఉన్నారు. ఈ క్రౌడ్ ఫండింగ్ 10 కోట్లకు పైగా వచ్చింది. 6 కోట్ల రూపాయలు అవసరమైతే సమకూరుస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. మీడియా కూడా పునర్వికాస్ చికిత్స కోసం దాతల్లో ముందుకు రావాలని చెప్పి తమ బాధ్యతని బాగా పోషించింది. ఇది అరుదైనటువంటి సంఘటన. కొందరు విషయంలోనే ఇలా రావటం. ఎందుకంటే 16 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. క్రౌడ్ ఫండింగ్ని సేవ్ పునర్వికా పేరుతోటి పెద్ద ఎత్తున సేకరించారు. ఇక చాలు, ఇక మీరు ఎవ్వరూ పంపించద్దు అని చెప్పి పునర్వికాశ్రీ తండ్రి సురేష్ చెప్తూ ఉన్నారు. చాలా ఫండింగ్ వచ్చేసింది, మాకు సరిపోయినంత ఉంది, ఇక మీరు పంపించొద్దు అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఫండింగ్ ఎంత వచ్చింది? ఈ ఫండింగ్ తోటి నిజంగానే 16 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంజక్షన్ని కొనుగోలు చేస్తున్నారా? ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారో? అంత అసలు విలువైనటువంటి ఇంజక్షన్ ఉందా అసలు అనేటువంటి సందేహాలని అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే అలాంటి వాళ్ళ కోసం నేను మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీశాను. అసలు ఈ ఇంజక్షన్ ఏంటి, ఎక్కడ లభిస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అనే దాని మీద కొన్ని వివరాలు వచ్చినాయి. ఇది పూర్తిగా జన్యుపరమైనటువంటి ఇంజక్షన్, చాలా ఖరీదు. నిజంగానే 16 కోట్లు చేసే ఇంజక్షనే 16 కోట్ల రూపాయలు. ఇది అమెరికాలో మాత్రమే దొరుకుతుంది, యూరోపియన్ కంట్రీస్లో కొన్నిట్లో ఉంది. ఇది యాక్చువల్గా పునర్వికాకు సంబంధించి జోల్జెన్స్మా ఈ ఇంజక్షన్ పేరు, జోల్జెన్స్మా ఇంజక్షన్ పేరు. ఇది అత్యంత అరుదైనటువంటి ఇంజక్షను, అత్యంత అరుదుగా వచ్చేటువంటి వ్యాధికి మాత్రం దీన్ని ఉపయోగిస్తారు. ఇది జన్యుపరమైనటువంటిది. మొత్తం బాడీలో ఉండేటువంటి డిఎన్ఏని మొత్తాన్ని సింగిల్ టైం మార్చేస్తుంది. దీర్ఘకాలంలో మందులు వాడుకున్న సింగిల్ టైం మార్చేటువంటి ఇంజక్షన్ ఇది. పునర్విక SMA టైప్ 1 తోటి